వెల్కమ్ టు N45 న్యూస్. గృహజ్యోతి లబ్ధిదారులకు జీరో బిల్లు అందించిన ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి. పెద్దశంకరపేట. మెదక్ జిల్లాలోని పెద్దశంకరపేటలో 6 గ్యారెంటీల్లో భాగంగా అర్హులైన నిరుపేదలకు గృహజ్యోతి పథకం కింద లబ్ధిదారులకు 200 యూనిట్ల లోపు జీరో బిల్లును నారాయణఖేడ్ నియోజకవర్గం ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవ్ రెడ్డి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాల్లో ఇప్పటికే 3 పథకాలు నెరవేర్చామని, మిగతా 3 కూడా త్వరలోనే నెరవేరుస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ శ్రీకాంత్, మండల అధ్యక్షుడు రాయని మధు, పేట మాజీ సర్పంచ్ అలుగుల సత్యనారాయణ, ఆర్ఎన్ సంతోష్, పెరుమాళ్ల గౌడ్, సంగమేశ్వర్ సేట్, రాజేందర్ గౌడ్, ఎంపీటీసీ రాజు నాయక్, సాయిరెడ్డి, చందర్, అశోక్, యూత్ కాంగ్రెస్ నాయకులు జైపాల్ గౌడ్, భానుగౌడ్, మైపాల్ గౌడ్, విజయ్ శివ, రాజు, ఎలక్ట్రిక్ సిబ్బంది, జేఎల్ఎం ఫణీందర్, ఆర్టిసన్ గోపాల్ మరియు మండల కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ధైర్యంతో మా మంత్రివర్యులందరితో సంప్రదించి అన్ని విధాల బ్యాంకులతో సంప్రదించి రైతులకు ఏ విధంగా రుణమాఫీ చేయాలి, మరి మీకు అందరికీ ఈ 6 గ్యారెంటీ పథకాలను ఎంత ముందుకు తీసుకొని పోవాలి, మళ్ళీ ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ఆలోచిస్తూ కృత నిశ్చయంతో ఉన్నారు. కాకపోతే కొంచెం ఆలస్యం అవుతున్నారు, అప్పుడే రెచ్చగొడుతున్నారు. 100 రోజులు అయిపోతుంది, అడిగినాక అడుగుతామని. ఏమో మీకు సిగ్గు లేకుండా 10 ఏళ్ళు అవకాశం ఇచ్చింది ప్రజలు. 10 ఏళ్ళు మీరు ఒక్కటి కూడా చేయకపోతే ఇప్పుడు 100 రోజులు అంటే 200 రోజులు కావచ్చు, ఇంకా 10 రోజులు అటు ఇటు కావచ్చు. కానీ మీరు రెచ్చగొట్టడం మంచి పద్ధతి కాదు. ఇది ఖచ్చితంగా మేము అన్నమాట కాంగ్రెస్ ఎప్పుడు కూడా గతంలో కూడా అన్నమాట మీద ఉన్నది. ఏది చెప్పినా కూడా హామీలన్నీ నెరవేర్చిందని చెప్తూ వారి మాటలకు రెచ్చిపోవద్దని చెప్పేసి మీకు అందరికీ చెప్తూ, ఇంకొకటి కూడా సోనియా గాంధీ గారు చెప్పిండ్రు. సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీ స్కీమ్లు ఇచ్చారు. ఫ్రీ బస్ ఇచ్చింది, 500 రూపాయలకు సిలిండర్ ఇస్తున్నది. మరి ఇప్పుడు కరెంటు బిల్లు 200 యూనిట్ల పట్ల ఫ్రీ ఇచ్చింది. మరో ఇండ్లు ఇస్తుంది ఇప్పుడు. కానీ మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి ఏప్రిల్. మళ్ళీ అదే చెప్తున్నా, ఇప్పుడు ఇచ్చిన మెజార్టీ కంటే కూడా ఎక్కువ మెజార్టీ ఇచ్చి మన కాంగ్రెస్ గెలిపించాలని చెప్పి అకౌంట్కి పైసలు పడతాయి, 500 రూపాయలు పడతాయి. అట్లా లేదు, మీకు 500 వాపస్ వస్తాయి. లెక్క తెలవాలి కదా, 500 ఎవరికి ఇచ్చినాం 500 తెలవాలి. అందరూ 500 ముందే 500 ఇచ్చి పెట్టుకుంటే చాలా మంది వస్తారు. మళ్ళీ మీకు పైసలు వాపస్ వస్తాయి. 500 పట్టుకొని మిగిలిన పైసలు మీకు వాపస్ వస్తాయి. హలో, బియ్యం మీద ఇస్తారు, అది కూడా ఇస్తారు. ఫస్ట్ ఇప్పుడు ఇల్లు అందరు ఇల్లు అడుగుతున్నారు, కాబట్టి ఇల్లు ఫస్ట్ ఇస్తామని చెప్పేసి ఇల్లు స్టార్ట్ చేస్తారు. కొన్ని అప్లికేషన్లు పెట్టినా మీరు, కానీ కంప్యూటర్లు ఎక్కించి ఉన్నాయి పేర్లు అని. ఎవరోళ్ళకి ఇండ్లు లేవు, ఎవరోళ్ళకి రేషన్ కార్డు లేవు, అవన్నీ చూసుకొని వాళ్ళకి ఇండ్లు రేషన్ కార్డు లేని వాళ్ళకి వస్తాయి కదా. పెట్టకుంటే కూడా ఇప్పుడు పోయి పెట్టుడు, మన అప్లికేషన్ ఇస్తారా పెట్టుకుంటు. ఫస్ట్ ఇండ్లు మెల్లగా పెన్షన్లు చేస్తారు. ఇంటి ఉన్నారు ఏంటి మీరు సార్, ఒక్క నిమిషం వద్దు, స్కాన్ అవుతుందా? లేకపోతే ఇటు రండి అన్న, గీడు ఇద్దాం దా ముంగట.
రికార్డ్ చెప్పు